హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అండి. డీఎస్సీకి సంబంధించి సోషల్ కంటెంట్ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్‌లో తెలుగు కంటెంట్ కంప్లీట్ అయింది. తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. తెలుగు కంటెంట్ అయితే మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసాం. ఎయిత్ క్లాస్ వరకు మొత్తం లెసన్ వైజ్ చెప్పాము. లెసన్ వైజ్ అదే క్లాస్ వైజ్, లెసన్ వైజ్ కూడా చెప్పడం జరిగిందండి. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. అలాగే మనకి తెలుగు మెథడాలజీ కూడా లెసన్ వైజ్ చెప్పడం జరిగిందండి. తెలుగు మెథడాలజీ కూడా మనకు లెసన్ వైజ్ చెప్పడం జరిగింది. నిన్న వీడియోతో మనకి తెలుగు మెథడాలజీ అనేది కంప్లీట్ అయింది. అయితే మన ఛానల్ తెలుగుకి సంబంధించి డిఎస్సికి సంబంధించి తెలుగు మొత్తం కంప్లీట్ అయిందండి. కంటెంట్ మెథడాలజీ ఈరోజు మనం సోషల్ కంటెంట్ అనేది స్టార్ట్ చేసాము. ఇది అయిన వెంటనే మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో డైలీ చెప్పబడుతుంది. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒకసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి ప్లేలిస్ట్ ఉంటుందండి. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని. అది ఓపెన్ చేస్తే మీకు డీఎస్సీకి సంబంధించి అన్ని బిట్స్ కూడా అందులో రావడం జరుగుతుందండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఫస్ట్ వీడియో అండి. ఈ లెసన్‌కి సంబంధించి మనకి తెలుగు సోషల్ కంటెంట్‌కి సంబంధించి ఫస్ట్ లెసన్ ఇది. సౌర వ్యవస్థ అండి. ఈ లెసన్‌కి సంబంధించి బిట్స్ అనేవి మనకి ఏ విధంగా వస్తాయని చూసుకుందామండి. ఫస్ట్ లెసను సౌర వ్యవస్థ. థర్డ్ క్లాస్ నుంచి మనం స్టార్ట్ వెళ్తాం కాబట్టి లెసన్ పేరు ఇచ్చారు మనకి సౌర వ్యవస్థ అండి. దీనికి సంబంధించి బిట్స్ ఎలా ఉంటాయో చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి. చూడండి. సూర్యునితో ఒక పెద్ద తోకచుక్క ఢీకొట్టడం వల్ల సూర్యుని నుంచి చాలా పెద్ద మొత్తంలో పదార్థం విడివడి తర్వాత అది క్రమేణా గ్రహాలుగాను, ఉపగ్రహాలుగాను మార్పు చెందుతుందని ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు అన్నారు. ఇక్కడ మనం చూడండి. సూర్యునితో ఒక పెద్ద తోకచుక్క ఢీకొట్టడం వల్ల సూర్యుని నుంచి చాలా పెద్ద మొత్తంలో పదార్థం విడివడి తరువాత అది క్రమేణా గ్రహాలుగాను, ఉపగ్రహాలుగాను మార్పు చెందుతుంది అని ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు అన్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఇమ్మాన్యుయల్ కాంట్, ఎడ్విన్ హబుల్, జార్జ్ డి బఫెన్, మౌల్టన్. ఈ నలుగురిలో ఎవరన్నారని అడుగుతున్నారండి. సూర్యునితో ఒక పెద్ద తోకచుక్క ఢీకొట్టడం వల్ల సూర్యుని నుంచి చాలా పెద్ద మొత్తంలో పదార్థం విడివడి తరువాత అది క్రమేణా గ్రహాలుగాను, ఉపగ్రహాలుగాను మార్పు చెందుతుందని ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు అన్నారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. జార్జ్ డి బఫెన్ అన్నారు. సూర్యునితో ఒక పెద్ద తోకచుక్క ఢీకొట్టడం వల్ల సూర్యుని నుంచి చాలా పెద్ద మొత్తంలో పదార్థం విడివడి తర్వాత అది క్రమేణా గ్రహాలుగాను, ఉపగ్రహాలు మార్పు చెందుతుందని ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడైన జార్జ్ డి బఫెన్ అన్నారు. నెక్స్ట్ రెండోది చూడండి. ఈ క్రింది ఏ శాస్త్రజ్ఞుని ప్రకారం ప్రాథమిక పదార్థం కణాల రూపంలో ఉంటుంది? ఈ క్రింది ఏ శాస్త్రజ్ఞుని ప్రకారం ప్రాథమిక పదార్థం కణాల రూపంలో ఉంటుందని అడుగుతున్నారు. మనకి చూడండి. అఫ్వెన్, రస్సెల్, ఇమ్మాన్యుయల్ కాంట్, హాలీ. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఇమ్మాన్యుయల్ కాంట్ అండి. ఇమ్మాన్యుయల్ కాంట్. మనకి ఇమ్మాన్యుయల్ కాంట్ ప్రకారం ప్రాథమిక పదార్థం కణాల రూపంలో ఉంటుందన్నమాట. ప్రాథమిక పదార్థం ఎలా ఉంటుందండి? కణాల రూపంలో ఉంటుంది. అలాగే కోణీయ ద్రవ్యవేగం వల్ల కేంద్ర ప్రసార బలాలు ఎక్కువగా పెరిగి ప్రాథమిక పదార్థం కొంత విడివడి వలయాలుగా రూపొందింది క్రమేణా చల్లబడి డాష్గా మార్పు చెందుతుంది. చూడండి ఏ విధంగా మార్పు చెందుతుంది. కోణీయ ద్రవ్య వేగం వల్ల కేంద్ర ప్రసార బలాలు ఎక్కువగా పెరిగి ప్రాథమిక పదార్థం కొంత విడివడి వలయాలుగా రూపొంది క్రమేణా చల్లబడి ఎలా మార్పు చెందుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. గ్రహాలు, రెండవది ఉపగ్రహాలు, 3 వాయుగోళం, 4 గ్రహాలు, ఉపగ్రహాలు. ఏ విధంగా మార్పు చెందుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. గ్రహాలు ఉపగ్రహాలుగా మార్పు చెందుతుంది. కోణీయ ద్రవ్యవేగం వల్ల కేంద్ర ప్రసార బలాలు ఎక్కువగా పెరిగి ప్రాథమిక పదార్థం కొంత విడివడి వలయాలుగా రూపొంది క్రమేణా చల్లబడి గ్రహాలు ఉపగ్రహాలుగా మార్పు చెందుతుంది. నెక్స్ట్ 4 చూడండి. సౌర కుటుంబం ఉద్భవానికి నిహారిక పరికల్పన చేసిన వారు ఎవరు? సౌర కుటుంబ ఉద్భవానికి నీహారిక
పరికల్పన చేసిన వారు ఎవరని అడుగుతున్నా. ఫస్ట్ చూడండి లాప్లేస్, 2 రస్సెల్, 4 హాలీ, 4 మౌల్టన్. నలుగురిలో ఎవరు? సౌర కుటుంబ ఉద్భవానికి నిహారిక పరికల్పన చేసిన వారు ఎవరని అడుగుతున్నారు ఈ నాలుగిల్లో. మనకి ఆప్షన్ 1 అండి లాప్లేస్. ఎవరండి? లాప్లేస్. సౌర కుటుంబ ఉద్భవానికి నిహారిక పరికల్పన చేసేవారు లాప్లేస్ అండి. నెక్స్ట్ నిహారిక అంటే ఏంటి? నిహారిక అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అతివేగంగా ప్రయాణిస్తున్న వేడి వాయువు, రెండోది అతివేగం ప్రయాణిస్తున్న చల్లని వాయువు, మూడోది మెల్లగా ప్రయాణిస్తున్న చల్లని వాయువు, 4 అత్యల్ప వేగంగా ప్రయాణిస్తున్న వేడి వాయువు. అసలు నిహారిక అంటే ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి అతి వేగంగా ప్రయాణిస్తున్న వేడి వాయువు. అతి వేగంగా ప్రయాణిస్తున్న వేడి వాయువు నిహారిక అంటే మనకి అతి వేగంగా ప్రయాణిస్తున్న వేడి వాయువు అనమాట. నెక్స్ట్ 6 చూడండి. గురుత్వాకర్షణ శక్తి మించిపోయినప్పుడు అంచులోని వాయు పదార్థం విడివడి నిర్ణీత కక్షలో కేంద్రం చుట్టూ తిరుగుతూ క్రమేపీ చల్లారి గ్రహాలుగా ఏర్పడిన తర్వాత మిగిలిన వాయు పదార్థం ఏమవుతుందని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి గురుత్వాకర్షణ శక్తి మించిపోయినప్పుడు అంచులోని వాయు పదార్థం విడివడి నిర్ణీత కక్షలో కేంద్రం చుట్టూ తిరుగుతూ క్రమేపీ చల్లారి గ్రహాలకు ఏర్పడిన తర్వాత మిగిలిన వాయు పదార్థం ఏమవుతుంది అంటున్నారు. చూడండి సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, కేంద్రం. గురుత్వాకర్షణ శక్తి మించిపోయినప్పుడు అంచులోని వాయు పదార్థం విడివడి నిర్ణీత కక్షలో కేంద్రం చుట్టూ తిరుగుతూ క్రమేపీ చల్లారి గ్రహాలుగా ఏర్పడిన తర్వాత మిగిలిన వాయు పదార్థం ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి సూర్యుడు. మిగిలిన వాయు పదార్థం ఏంటండి? సూర్యుడు. నెక్స్ట్ సౌర కుటుంబ ఉద్భవం గురించి వివిధ రకాల పరికల్పనలో బాగా ఖ్యాతి గడించిన మహావిస్ఫోటనం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం 1920లో ఎవరు ప్రతిపాదించారు? సౌర కుటుంబం ఉద్భవం గురించి వివిధ రకాల పరికల్పనలో బాగా ఖ్యాతి గడించిన మహావిస్ఫోటన సిద్ధాంతం 1920లో ఎవరు ప్రతిపాదించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి లాకియర్, రెండోది వెజ్ సాకర్, మూడోది ఎడ్విన్ హబుల్, 4 క్యూపియర్. నలుగురిలో ఎవరు ప్రతిపాదించారు మనకి మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి ఎడ్విన్ హబుల్. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని 1920లో ఎవరు ప్రతిపాదించారండి? ఎడ్విన్ హబుల్. సౌర కుటుంబ ఉద్భవం గురించి వివిధ రకాల పరికల్పనలతో బాగా ఖ్యాతి గడించిన మహావిస్ఫోటన సిద్ధాంతం 1920లో ఎడ్విన్ హబుల్ ప్రతిపాదించారు. సౌర వ్యవస్థలో గ్రహాల సంఖ్య ఎంత? సౌర వ్యవస్థలోని ఎన్ని గ్రహాలు ఉన్నాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 8, 7, 9, 10 ఏది కాదన్నారు. నాలుగింట్లో ఏంటి? సౌర వ్యవస్థలో గ్రహాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి 8. సౌర వ్యవస్థలో ఇప్పుడు ప్రెజెంట్ అయితే 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. సౌర వ్యవస్థలో గ్రహాల సంఖ్య ఎన్నండి? 8. నెక్స్ట్ సౌర వ్యవస్థలో మొదటి 4 గ్రహాలు భూమి వలె ఉండడానికి కారణం ఏమిటి? సౌర వ్యవస్థలో మొదటి 4 గ్రహాలు కూడా భూమి వలె ఉండడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి రాళ్ళు ఖనిజాలతో అధిక సాంద్రతతో ఉండడం, రెండోది రాళ్ళు ఖనిజాలతో అల్ప సాంద్రతతో ఉండడం, 3 గ్రహ శకలాలు ఎక్కువ మొత్తంలో కలిగి ఉండటం, 4 హైడ్రోజన్ హీలియంతో కూడి ఉండటం. ఈ నాలుగింట్లో ఏంటి? సౌర వ్యవస్థలో మొదటి 4 గ్రహాలు భూమి వలె ఉండడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి కరెక్ట్. రాళ్ళు ఖనిజాలతో అధిక సాంద్రతలతో ఉండడం వల్ల మొదటి 4 గ్రహాలు భూమి వలె ఉంటాయన్నమాట. సౌర వ్యవస్థలో మొదటి 4 గ్రహాలు భూమి వలె ఉండడానికి కారణం రాళ్ళు ఖనిజాలతో అధిక సాంద్రతతో ఉండడం. రాళ్ళు ఖనిజాలతో అధిక సాంద్రతతో ఉండడం అండి. నెక్స్ట్ మనకు చూడండి 10ది భూమికి 2 ముఖ్యమైన చలనాలు ఉన్నాయి. అవి ఏవి? భూమికి 2 ముఖ్యమైన చలనాలు ఉన్నాయంట. అవి ఏవి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి భూభ్రమణం, పరిభ్రమణం, రెండోది అక్షం చుట్టూ తిరగటం, 3 పరిభ్రమణం, 4 పై ఇవి ఏది కాదన్నారు. ఈ నాలుగింట్లో ఏంటి? భూభ్రమణం, పరిభ్రమణాలు, అక్షం చుట్టూ తిరగడం, పరిభ్రమణం, 4 ఏంటంటే పైవి ఏది కాదన్నారు. భూమికి 2 ముఖ్యమైన చలనాలు ఉన్నవి ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. భూభ్రమణం, పరిభ్రమణం అనేవి
ముఖ్యమైన చలనాలండి. భూమికి 2 ముఖ్యమైన చలనాలేంటంటే భూభ్రమణం, పరిభ్రమణాలు. 11 చూడండి. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటాము. ఇలా ఒక్కసారి తిరగడానికి ఎంత కాలం పడుతుంది? భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటాము కదా! ఇలా ఒక్కసారి తిరగడానికి ఎంత కాలం పడుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. 23 గంటలు, 24 గంటలు, 25 గంటలు, 24:30 గంటలు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటాము. ఇలా ఒకసారి తిరగడానికి ఎంత కాలం పడుతుందని అడుగుతున్నారు. ఇక్కడ 4 ఆప్షన్‌లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 24 గంటలు పడుతుందండి. భూమి తన చుట్టూ తాను ఒక్కసారి తిరిగి రావడానికి మనకి 24 గంటలు పడుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలనేది పడుతుంది. ఒక్కసారి తిరిగి రావడానికి. అలాగే భూమి తన చుట్టూ తాను తిరగడమే కాకుండా భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటాము? భూమి తన చుట్టూ తిరగడాన్ని మనం భ్రమణం అంటాం కదండీ! అది తన చుట్టూ తాను తిరగడానికి ఒక్కరోజు పడుతుంది. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. అలా తిరగడాన్ని ఏమంటాం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పరిభ్రమణం, భూభ్రమణం, భ్రమణం, భ్రమణం, పరిభ్రమణం. ఈ 4గింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షను 1 అనేది కరెక్ట్ అవుతుంది. పరిభ్రమణం అవుతుందండి. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటాము. భూభ్రమణం అంటాము. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని మనం పరిభ్రమణం అంటాము. ఏమంటామండి? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనం పరిభ్రమణం అని అంటాము. నెక్స్ట్ మనకి 13 చూడండి. భూమి తన అక్షం మీద తాను ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగును. భూమి తన అక్షం మీద తాను ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగును అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. కుడివైపు నుంచి ఎడమవైపు, ఎడమవైపు నుండి కుడివైపు, మూడోది కుడివైపు, 4 పై ఏది కాదు. భూమి తన అక్షం మీద తాను ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఎడమ వైపు నుంచి కుడివైపు తిరుగుతుంది. ఎడమ వైపు నుంచి కుడివైపుకి తిరుగుతూ ఉంటుందన్నమాట. భూమి తన అక్షం మీద తాను మనకి ఎడమ వైపు నుండి కుడివైపుకి తిరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ భూభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి? ఈ భూభ్రమణం వల్ల మనకి ఏమి ఏర్పడతాయి అని అడుగుతున్నారు. చూడండి. రాత్రింబవళ్ళు, రెండోది రాత్రి, 3 పగలు, 4 ఏవి కావన్నారండి. భూభ్రమణం వల్ల మనకి ఏమి ఏర్పడతాయి? ఈ 4గింట్లో మనకి చూడండి. రాత్రింబవళ్ళు, రాత్రి, పగలు ఏవి కావు. ఈ 4గింట్లో ఏంటి అనంటే మనకి ఇక్కడ ఆప్షను 1 అనేది కరెక్ట్ అవుతుంది. రాత్రింబవళ్ళండి. భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తను తిరగడాన్ని వల్ల మనకి రాత్రింపవళ్ళు రాత్రులు ఏర్పడతాయి, పగలు ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి 24 గంటలు పడుతుంది. అలా తిరగడం వల్ల మనకి రాత్రింపవళ్ళు అంటే రాత్రి, పగలు మనకనేది ఏర్పడుతూ ఉంటాయి భూభ్రమణం వల్ల. నెక్స్ట్ 15 చూడండి. భూమి ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎంత కాలం పడుతుంది? భూమి తన చుట్టూ తాను తిరగడానికైతే 24 గంటలు పడుతుంది. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగి రావడానికి ఒక్కసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎంత కాలం పడుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. 364.5 రోజులు, 365 రోజులు, 364 రోజులు, 363 రోజులు. ఈ 4గింట్లో ఏంటి? భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 3.5 రోజు 364.5 రోజులండి. 364.5 రోజులనేది పడుతుంది. భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత కాలం పడుతుందంటే 364 రోజులు పడుతుంది. నెక్స్ట్ 16ది. వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. క్రింది వాటిలో సూర్యునికి ఎక్కువ దూరంలో ఉన్న గ్రహం ఏంటి? ఈ క్రింది ఉన్న గ్రహాల్లో సూర్యునికి చాలా దూరంలో ఉన్న గ్రహం ఏదని అడుగుతున్నారు. క్రింది గ్రహాల్లో సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. నెప్ట్యూన్, రెండోది వరుణుడు, 3 శని, 4 గురుడు. ఈ 4గింట్లో ఏంటి? సూర్యునికి ఎక్కువ దూరంలో ఉన్న గ్రహం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెప్ట్యూన్ అండి. సూర్యునికి చాలా ఎక్కువ దూరంలో ఉన్న గ్రహం ఏదంటే నెప్ట్యూన్. నెక్స్ట్ క్రింది వాటిలో తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది?
క్రింది వాటిలో తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కుజుడు, 2 వరుణుడు, 3 శని, 4 నెప్ట్యూన్. తక్కువ సాంద్రత. కింది వాటిలో తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి శని. తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏదండి? శని అండి. తక్కువ సాంద్రత కలిగిన గ్రహం శని. సూర్యునికి ఎక్కువ దూరం ఉన్న గ్రహం ఏదంటే నెప్ట్యూన్ అండి. అలాగే క్రింది వాటిలో అధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది? క్రింది వాటిలో అధిక సాంద్రత కలిగిన గ్రహం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి భూమి, 2 శుక్రుడు, 3 బుధుడు, 4 కుజుడు. ఈ నాలుగింట్లో ఏది అధిక సాంద్రత కలిగిన గ్రహం అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. భూమి అండి. తక్కువ సాంద్రత కలిగింది అయితే శని అండి. శని గ్రహం. అధిక సాంద్రత కలిగిన గ్రహం ఏదంటే భూమి. తక్కువ అయితే మనకి ఇక్కడ శని అండి, గుర్తుంచుకోండి. ఎక్కువైతే మనకు భూమి. సూర్యుని దూరంగా ఉన్న గ్రహం ఏంటంటే నెప్ట్యూన్ అండి. క్రింది వాటిలో అధిక వ్యాసం కలిగిన గ్రహం. చూడండి అధిక సాంద్రత, అధిక వ్యాసం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్రింది వాటిలో అధిక వ్యాసం కలిగిన గ్రహం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి గురుడు, 2వది శని, 3వది వరుణుడు, 4 నెప్ట్యూన్. అధిక వ్యాసం కలిగిన గ్రహం ఏదంటే మనకి ఆప్షన్ 1 అండి గురుడు. చూడండి అధిక సాంద్రత కలిగిన గ్రహం అయితే మనకి భూమి, తక్కువ సాంద్రత కలిగిన గ్రహం అయితే శని, అధిక వ్యాసం కలిగిన గ్రహం ఏదంటే గురుడు అండి. అధిక వ్యాసం కలిగిన గ్రహం ఏదంటే గురుడు. అధిక వ్యాసం కలిగిన గ్రహం ఏదండి? గురుడు. క్రింది వాటిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? క్రింది ఉన్న గ్రహాలకి ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కుజుడు, గురుడు. 2వది బుధుడు, శుక్రుడు. 3 బుధుడు, కుజుడు. 4 శుక్రుడు, వరుణుడు. ఈ నాలుగింట్లో ఏ గ్రహాలకు మనకి ఉపగ్రహాలు లేవని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఈ నాలుగింట్లో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. బుధుడు, శుక్రుడికి ఉపగ్రహాలు అనేవి లేవండి. బుధుడు, శుక్రుడు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. బుధుడు, శుక్రుడు గ్రహాలకి ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్, ఈ క్రింది ఏ 2 రోజులు ప్రపంచమంతటా రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి? ఈ క్రింది ఏ 2 రోజులు ప్రపంచమంతటా రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మార్చి 21, సెప్టెంబర్ 23. నెక్స్ట్ మార్చి 21, సెప్టెంబర్ 23, మే 22. ఈ నాలుగింట్లో ఎప్పుడు ప్రపంచమంతటా రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. అంటే మార్చి 21, సెప్టెంబర్ 23 2 తేదీలు మనకి ప్రపంచమంతా రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి. మార్చి 21, సెప్టెంబర్ 23. మార్చి 21, సెప్టెంబర్ 23న ప్రపంచమంతటా రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి. నెక్స్ట్, రాత్రి పగలు సమాన కాల పరిమితిలో ఉండే రోజులను ఏమంటాము? రాత్రి పగలు సమాన కాల పరిమితిలో ఉండే రోజులను ఏమంటాం అంటున్నారు. ఫస్ట్ చూడండి విషవత్తులు, 2వది శరత్కాలం, 3 చంద్రకళలు, 4 ఋతువులు మార్పు. రాత్రి పగలు సమాన కాల పరిమితిలో ఉండే రోజులను ఏమంటారని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. విషవత్తులు అంటారండి. రాత్రి పగలు సమాన కాల పరిమితులు ఉండే రోజుల్లో మనం విషవత్తులని అంటాము. క్రింది వాటిలో అంతర్గ్రహం ఏది? ఈ క్రింది ఉన్న గ్రహాల్లో అంతర్గ్రహం ఏది అని అడుగుతున్నారండి. క్రింది వాటిలో అంతర్గ్రహం ఏది? ఫస్ట్ చూడండి భూమి, కుజుడు, నెప్ట్యూన్, శని. నాలుగింట్లో అంతర్గ్రహం ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. భూమి అండి. భూమి అనేది అంతర్గ్రహం. ఏంటండి? భూమి అనేది మనకి ఇక్కడ అంతర్గ్రహం అవుతుంది. నెక్స్ట్, సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం ఏది? మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం ఏదని అడుగుతున్నా. ఫస్ట్ చూడండి బుధుడు, 2వది శుక్రుడు, 3వది కుజుడు, 4వది గురుడు. ఈ నాలుగింట్లో అతి పెద్ద గ్రహం ఏది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 4 గురుడు. గురుడు అనేది మనకి సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం. నెక్స్ట్, రేఖాంశాల సహాయం వల్ల మనకు తెలిసేది ఏమిటి? రేఖాంశాల వల్ల మనకి ఏం తెలుస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి అతి శీతల ప్రాంతాల ఉనికి, 2వది వివిధ ప్రాంతంలోని కాలంలో గల తేడా, వివిధ ప్రాంతంలోని శీతోష్ణతలో తేడా, అలాగే ఒక ప్రాంతం భూమధ్య నుండి ఎంత దూరంలో ఉందనే విషయం.
ఈ నాలుగింట్లో ఏ విషయం తెలుస్తుంది రేఖాంశ సహాయం వల్ల మనకి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. వివిధ ప్రాంతాల కాలంలో గల తేడా రేఖాంశాల వల్ల తెలుస్తుందనమాట. వివిధ ప్రాంతాల్లోని కాలంలో గల తేడా మనకి రేఖాంశాల సహాయం వల్ల తెలుస్తుంది. నెక్స్ట్ 26 చూడండి. అక్షాంశాల సహాయంతో మనకి ఏం తెలుస్తుంది? రేఖాంశాల సహాయంతో మనం తెలుసుకున్నప్పుడు అక్షాంశాల వల్ల మనకి ఏంటి ఉపయోగం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వివిధ ప్రాంతాల శీతోష్ణుల తేడాలు. రెండోది వివిధ ప్రాంతాల వర్షాల గురించి, వివిధ ప్రాంతాల కాలాల గురించి. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. వివిధ ప్రాంతాల శీతోష్ణ స్థితుల గురించి మనకి ఈ శీతోష్ణ తేడాల గురించి తెలుస్తుంది. అక్షాంశాల వల్ల వివిధ ప్రాంతాల శీతోష్ణ తేడాల గురించి తెలుస్తుంది అక్షాంశాల వల్ల. అలాగే గ్రీనిచ్ రేఖాంశానికి 180 డిగ్రీల తూర్పు రేఖాంశానికి ఉన్న మధ్య భాగాన్ని ఏమంటాము? గ్రీనిచ్ రేఖాంశానికి 180 డిగ్రీల తూర్పు రేఖాంశానికి ఉన్న మధ్య భాగాన్ని ఏమంటాము? ఫస్ట్ చూడండి, పూర్వార్ధగోళం, 2 పశ్చిమార్ధగోళం, 3 ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. పూర్వార్ధగోళం అవుతుందండి. గ్రీనిచ్ రేఖాంశానికి 180 డిగ్రీలు తూర్పు రేఖాంశానికి ఉన్న మధ్య భాగాన్ని పూర్వార్ధగోళం అని అంటాము. నెక్స్ట్ మనకి 28ది, రేఖాంశాలకు మరొక పేరు ఏమిటి? రేఖాంశాలకు మరొక పేరు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మధ్యాహ్న రేఖలు, రెండోది కరకట రేఖ, 3ది మకర రేఖ, 4 పైవేవి కావు. ఈ మూడింట్లో ఏంటి రేఖాంశాలకు మరొక పేరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, మధ్యాహ్న రేఖలు. రేఖాంశాలకు మరొక పేరు మధ్యాహ్న రేఖలు. రేఖాంశాలకు మరొక పేరు ఏంటండి? మధ్యాహ్న రేఖలు. నెక్స్ట్, ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమి చుట్టూ ఉన్న వృత్తాన్ని ఏమంటారు? ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమి చుట్టూ ఉన్న వృత్తాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మకర రేఖ, రెండోది భూమధ్య రేఖ, 3 కర్కట రేఖ, 4 బిందువు. ఈ నాలుగింట్లో ఏంటి? ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమి చుట్టూ ఉన్న వృత్తాన్ని ఏమంటామని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఏంటవుతుందండి? ఆప్షన్ 2 భూమధ్య రేఖ. ఏంటండి? భూమధ్య రేఖ అవుతుందండి. ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమి చుట్టూ ఉన్న వృత్తాన్ని ఏమంటామంటే భూమధ్య రేఖని అంటాము. అలాగే చూడండి, 30ది, ఈ క్రింది వాణిలో ఏవి సరైనవి? ఈ క్రింది వాణిలో సరైనవి ఏంటని అడుగుతున్నారు. చూడండి, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని, 23.5 దక్షిణ అక్షాన్ని మకర రేఖ అని, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాన్ని ఆర్కిటిక్ వలయం అని, పైవన్నీ సరైనవే. ఈ నాలుగింట్లో ఈ మూడింట్లో సరైనవా లేకపోతే ఏది సరైనదో చెప్పండి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. పైవన్నీ కూడా మనకు సరైనవే. 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశ కర్కట రేఖని, 23.5 దక్షిణాక్షాంశాన్ని మకర రేఖని, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని అంటాము. నెక్స్ట్, అక్షాంశాలన్నిటికీ పెద్దది ఏది? అక్షాంశాలన్నిటిలోకి పెద్దది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భూమధ్య రేఖ, రెండోది కరకట రేఖ, 3 మకర రేఖ, 4 ఏది కాదు. అక్షాంశాలన్నిటిలో పెద్దది ఏది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, భూమధ్య రేఖ. అక్షాంశాలన్నిటిలోకి పెద్దది ఏదంటే భూమధ్య రేఖ అండి. అక్షాంశాలన్నిటిలోకి పెద్దది ఏదంటే భూమధ్య రేఖ. ఒక గంట కాలంలో భూమి ఎన్ని డిగ్రీల దూరం తిరుగును? ఒక గంట కాలంలో భూమి ఎన్ని డిగ్రీలు తిరుగుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 12 డిగ్రీలు, రెండోది 15 డిగ్రీలు, 3 18 డిగ్రీలు, 4 20 డిగ్రీలు. ఒక గంట కాలంలో భూమి ఎన్ని డిగ్రీల దూరం తిరుగును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఏటవుతుందండి? ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. 15 డిగ్రీలు. ఒక గంట కాలంలో భూమి మనకి 15 డిగ్రీల దూరం తిరిగింది. ఒక గంట కాలంలో భూమి ఎన్ని డిగ్రీలు తిరిగిందండి? 15 డిగ్రీలు తిరిగింది. నెక్స్ట్, లాస్ట్ బిట్ 33ది ఈ లెసన్కి సంబంధించి, మన దేశపు ప్రామాణిక కాలం గ్రీనిచ్ కాలానికి మధ్య
ఎంత ఉంటుంది తేడా అని అడుగుతున్నారండి. మన దేశ ప్రామాణికాలానికి, గ్రీనిచ్ కాలానికి మధ్య తేడా ఎంత అంటున్నారు చూడండి. 5:30 గంటల ముందుంటుందంట. 5:30 గంటల వెనకుంటుందా? సమానంగా ఉంటుందా? అని అడుగుతున్నారు. మనకి ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 5:30 డిగ్రీలు ముందు ఉంటుందనమాట. మన దేశ ప్రామాణిక కాలంకు, గ్రీనిచ్ కాలానికి 5:30 గంటలు ముందుంటుంది. ఇదండి ఈరోజు సంబంధించి మన వీడియో. మనం మళ్ళీ రేపు ఇది ఫస్ట్ వీడియో అండి. మనకి సోషల్ కంటెంట్‌కి సంబంధించి. రేపు మళ్ళీ మనం సెకండ్ లెసన్ అనేది మనం చెప్పుకుంటున్నాము. వీడియో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. నేను డైలీ డీఎస్సీకి సంబంధించి బిట్స్ అనేవి పెడుతున్నాను. అది సబ్జెక్ట్ వైజ్ పెడుతున్నానండి. తెలుగు కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు సోషల్ చెప్పుకుంటున్నాము. అలాగే సబ్జెక్ట్ వైజ్ మనం అన్ని క్లాసుల నుంచి కూడా మనం బిట్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే అండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ముందు చేసినవి ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మన ఛానల్‌లో వీడియోస్ పెడుతున్నామండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే అండి. థాంక్ యూ.